అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. అందరూ బాగుండాలి అనేది కేవలం ఒక వాక్యం కాదు, అది ఒక దివ్య మంత్రం. అన్ని ఇతర మంత్రాల కంటే అదే గొప్పగా పనిచేస్తుంది. ప్రయోగించి చూసిన వారికి దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి. అందరూ బాగుండాలని అనుకోవలసిన అగత్యం ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేసేవారున్నారు. ఇతరులు బాగు కోరితే ఏమొస్తుంది అనేవారు కూడా ఉన్నారు. అందరూ బాగుండాలని అనుకోవటం వెనక ఒక రహస్యం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనేది గురువుల మాట, పెద్దల మాట కూడా. ఇతరులు బాగుండాలని కోరుకునేవాడు తాను బాగుంటాడు. ప్రతిరోజు తనకు సంబంధం లేని మనిషి యొక్క క్షేమం కోరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యము, ఆనందము. మరి ఈ ఆరోగ్యం, ఆనందం కోసం అతడెక్కడికి వెళ్ళనక్కర్లేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే అతని శరీరంలో మార్పులు కలుగుతాయి. మనస్సులో చక్కటి ఆలోచనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాలను దూరం చేస్తాయి. లోకక్షేమం కోరుకునే వారి బాగును భగవంతుడే చూస్తుంటాడు. నలుగురు ఇళ్ళు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరైనా ఉండనిస్తారా? నిజాయితీగా, నిస్వార్థంగా ఉండేవారు, నలుగురు క్షేమము కోరేవారే ఈ లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి. దాన్ని ఏ దేవుడి పేరుతోనైనా పిలుచుకోవచ్చు. కనుక మనమందరము సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని అందరి క్షేమాన్ని కోరుకోవటం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాము. జై గోవింద. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.